చరరాశుల్లో రేఖీయ సమీకరణాల జత అభ్యాసం 4.1 ఇందులో రెండవది క్రింద ఇచ్చిన సమీకరణాల జతలు సంగత స్వతంత్ర సమీకరణాలు, సంగత పరస్పర ఆధారిత సమీకరణాలు లేక అసంగత సమీకరణాలు సరిచూడుము. వాటిని రేఖాచిత్ర పద్ధతిలో అంటే గ్రాఫ్ పద్ధతిలో సాధించుము అన్నాడు. దీనికి సంబంధించినటువంటి మొదటి లెక్క మనం లాస్ట్ క్లాస్లో చేయడం జరిగింది. ఇప్పుడు మనం సెకండ్ వన్ చూద్దాం. 2x - 3y = 8, ఇంకొకటి 4x - 6y = 9. సో ఈ రెండు సమీకరణాల జత అనేటువంటిది సంగత స్వతంత్ర సమీకరణాల లేక సంగత పరస్పర ఆధారితమా చూడాలి, లేకపోతే అవి అసంగతమా అనేది కూడా మనం చూడాలన్నమాట. సో దానికోసం మనం ఏం చేద్దామంటే ఈ సమీకరణాన్ని మనం దీంతో పోల్చుదాం. a1x b1y + c1 = 0 దీంతో పోల్చుకోవాలన్నమాట. నెక్స్ట్ రెండో సమీకరణాన్ని కూడా a2x + b2y + c2 = 0 దీంతో మనం పోల్చుకోవాలి. ఇక్కడ = 8 ఉంది కదా, దాన్ని ఇటువైపు తీసుకొద్దాం. ఏమవుతుందో చూడండి. ఇక్కడ 2x - 3y + 8 ఇటువైపు వస్తే -8 = 0. ఇది కూడా చూడండి. 4x - 6y ఇక్కడ +9 ఉంది, LHS వైపు వస్తే -9 అవుతుంది, = 0 కదా. ఇప్పుడు ఈ రెండు సమీకరణాలు కూడా ఈ సమీకరణాలతో పోలి ఉన్నాయి. అప్పుడు మనం ఏం చేస్తామంటే x యొక్క గుణకాలు y యొక్క గుణకాలని మనం ఇక్కడ చూద్దాం. సో a1 అంటే ఏంటిది? ఇక్కడ 2, b1 అంటే -3, c1 అంటే -8. అదేవిధంగా a2 అంటే 4, b2 అంటే -6, c2 అంటే -9. సో మనం ఇప్పుడు ఎప్పుడైనా సరే సంగత సమీకరణాల అసంగత సమీకరణాల తెలుసుకోవాలనుకున్నప్పుడు మనం ఏం చేయాలి? x అనేటువంటి చరరాశి ఉంది కదా, వాటి యొక్క గుణకాల నిష్పత్తి మరియు y అనే చరరాశి యొక్క గుణకాల నిష్పత్తిని మనం పోల్చుకోవాలి. సో పోల్చుకున్నప్పుడు మనకు అవి సంగతమా అసంగతమా అనే విషయం మనకు తెలుస్తుంది అనమాట. ఓకే, ఒకవేళ సంగతం అయితే సంగతంలో అవి స్వతంత్రమా లేకపోతే పరస్పర ఆధారితం అనే విషయం కూడా మనకు తెలుస్తుంది. ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మనం ఏం చేద్దాం? x ఏదైతే ఉందో ఆ x అనే చరరాశి యొక్క గుణకాలని పోలుద్దాం. ఏ విధంగా? నిష్పత్తి చేసి a1/a2. a1/a2 అంటే ఏంటిది? ఇక్కడ 2/4, రైట్. అదేవిధంగా y యొక్క చరరాశి y చరరాశి ఏదైతే ఉందో దాని యొక్క గుణకాల నిష్పత్తిని కూడా మనం ఇక్కడ పోల్చుకుందాం. అంటే b1/b2 ఏమవుతుంది? -3/-6, రైట్. ఫస్ట్ మనం a1/a2 b1/b2 మాత్రమే చేద్దాం. ఒకవేళ ఈ రెండు సమానం అయితే మూడోది చూడాలి. ఓకేనా? ఒకవేళ ఈ రెండు సమానం కాకపోతే అవి ఖండన రేఖలు అని తెలుస్తుంది అనమాట. ఓకే, రైట్. 2 ఒకట్ల 2 రెండ్ల, 3 ఒకట్ల 3 రెండ్ల, ఈ మైనస్ క్యాన్సల్. సో 1/2 1/2. సో ఇక్కడ మనకు వచ్చేది ఏంటిది? a1/a2 = b1/b2 రెండింటికి ఒకటే ఆన్సర్ వచ్చింది. ఇది 1/2. ఎప్పుడైతే a1/a2 b1/b2 రెండు కూడా సమానం అవుతాయో అప్పుడు మనం c1/c2 కూడా తీసుకోవాలన్నమాట. ఓకేనా, రైట్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే c1/c2 తీసుకుంటున్నాం. అంటే ఇక్కడ c1/c2 అంటే ఏంటిది? ఇక్కడ -8/-9. ఓకే, రైట్. ఈ మైనస్ క్యాన్సల్. దేర్ఫోర్ మనకు మిగిలింది ఏంటిది? c1/c2 = 8/9. చూడండి, ఇక్కడ a1/a2 b1/b2 మరియు c1/c2 మూడు వచ్చినాయి. వీటిని ఇప్పుడు రాద్దాం. a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు a1/a2 = b1/b2. కానీ ఈ రెండు కూడా దీనితో సమానం కావు, c1/c2తో సమానం కావు. ఎందుకంటే దీని విలువ 1/2, దీని విలువ 1/2, ఈ రెండు సమానమే. కానీ ఈ రెండింటి విలువలు దీంతో సమానం కాదు. ఎంత వచ్చింది మనకు? 8/9 వచ్చింది. ఇట్లాంటి సందర్భంలో వాటిని మనం ఏమంటున్నాము అంటే అసంగత సమీకరణాలు. సో ఈ రెండు కూడా అసంగత రేఖీయ సమీకరణాల జత. సో అవి ఏ విధంగా ఉంటాయి అంటే ఒకదానికొకటి సమాంతర రేఖలు. సో ఇవి ఎంత దూరం పొడిగించినా కూడా
అటువైపు కానీ ఇటువైపు కానీ ఎంత దూరం పొడిగించినా కూడా అవి ఒకదానికొకటి తాకవు, అంటే అవి ఖండించుకోవు. కాబట్టి వీటికి ఖండన బిందువు అనేటువంటిది ఏర్పడదు. ఓకేనా? కాబట్టి ఇవి అసంగత సమీకరణాల జత అని మనకు తెలుస్తుంది. సో ఇది తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలి, వాటిని రేఖాచిత్ర పద్ధతి ద్వారా మనం కనుక్కోవాలి. అవి రెండు కూడా, ఆ రెండు రేఖీయ సమీకరణాలు కూడా పరస్పరము సమాంతర రేఖలు అని చెప్పి మనం చూపించాలి. దేని ద్వారా? గ్రాఫ్ పద్ధతిలో. ఓకేనా? ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు పై రేఖీయ సమీకరణాల జత సమాంతర రేఖలు సూచిస్తాయనే విషయం మనకు తెలిసింది. ఎట్లా? a1/a2 = b1/b2 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు c1/c2 అనే విషయం మనం ఇంతకుముందు మనం తెలుసుకున్నాం కదా. రైట్. అయితే ఈ రెండు రేఖీయ సమీకరణాలు కూడా సమాంతర రేఖల్ని సూచిస్తాయి. అంటే ఇవి ఎంత దూరం పొడిగించినప్పటికి కూడా అవి ఖండించుకోవు కదా. రైట్. సో మనం ఈ విషయాన్ని గ్రాఫ్ పద్ధతిలో మనం చూపించాలి. ఓకేనా? సో గ్రాఫ్ మీద మనం చూపించాలి అంటే మనకు కావాల్సినవి ఏంటివి? బిందువులు కావాలి. కనీసంగా మనకు 2 బిందువులు అయితే మనం ఈ రేఖాచిత్రాన్ని మనం గీయొచ్చు. ఆ 2 బిందువులు ఏ విధంగా కనుక్కోవచ్చు ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ 2x - 3y = 8 ఉంది కదా. ఈ సమీకరణాన్ని ఏ విధంగా రాసుకోవచ్చు అంటే చూడండి, 2x - 3y = 8. ఈ సమీకరణం నుంచి నేనేం చేస్తున్నా, -3y ని ఇటువైపు తీసుకెళ్ళి 8ని ఇటువైపు తీసుకొస్తున్నా. చూడండి ఏమవుతుందో, 2x - 8 = 3y. అంతేనా? ఈ -3y అటువైపు తీసుకెళ్తున్నా, 8ని ఇటువైపు తీసుకొస్తున్నా. సో y = ఏమవుతుంది మనకి ఇక్కడ, దీని కిందికి వస్తుంది కదా. 2x - 8/3 అవుతుంది. ఈ 3 అనేది దీని కిందికి వస్తుంది. సో దీన్ని సరిగ్గా రాసుకుందాం. y = 2x - 8/3. సో ఈ మొదటి సమీకరణం నుంచి y విలువని ఈ విధంగా రాసుకోవచ్చు, 2x - 8/3గా. సేమ్ అదే విధంగా ఇప్పుడు మనం ఏం చేద్దాం, రెండవ సమీకరణాన్ని తీసుకుందాం. 4x - 6y = 9. ఇది రెండవ సమీకరణం. ఇక్కడ కూడా ఏం చేస్తున్నా అంటే -6yని అటువైపు తీసుకెళ్తున్నా కదా. సో 9 ఇటువైపు తీసుకొస్తున్నా. సో 4x - 9. ఇప్పుడు y నటే ఉంచి 6 మాత్రం ఇక్కడ తీసుకొస్తున్నా. అప్పుడు y విలువ ఏమైతే చూద్దాం. 4x - 9/6. దీన్ని సరిగ్గా రాసుకుందాం. y = 4x - 9/6. ఇది ఈ సమీకరణం నుంచి y విలువ, ఈ సమీకరణం నుంచి ఈ y విలువ రాసుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇందులో x = 1 ప్రతిక్షేపించడం, 2 ప్రతిక్షేపించడం, 3 ప్రతిక్షేపించడం, ఆ విధంగా చేస్తూ ఉంటే మనకు y విలువలు వస్తూ ఉంటాయి. ఇక్కడ కూడా x = 0, 1, 2, 3 ఈ విధంగా విలువలు కొన్ని ప్రతిక్షేపించుకుంటూ పోతూ ఉంటే మనకు y విలువలు వస్తూ ఉంటాయి అన్నమాట. ఓకేనా? సో xy విలువల్ని మనం ఏం చేయాలి, అప్పుడు గ్రాఫ్ మీద మనం చూపించాల్సి ఉంటుంది. అప్పుడు మనకు ఈ రేఖాచిత్రం అనేది గీయొచ్చు. ఓకేనా? ఇప్పుడు మనం చేద్దాం. ఫస్ట్ ఒకటి చేద్దాం. y = 2x - 8/3 ఉంది కదా. దేనికి? అది ఈ సమీకరణానికి. సో 2x - 3y = 8. ఈ సమీకరణంలో మనం x విలువని ప్రతిక్షేపిస్తే y విలువ మనకు వస్తుంది. ఎట్లా? y = ఏంటిది, 2x - 8/3 ప్రతిక్షేపించినట్టయితే xy విలువలు మనకు వస్తాయి. ఇంతకుముందు చేసినట్టే. ఫస్ట్ నేను ఏం చేస్తున్నా, ఇక్కడ 1 ప్రతిక్షేపిస్తున్నాను. x = 1 ప్రతిక్షేపించినట్టయితే y విలువ ఎంత వస్తుందో చూద్దాం. 2 xకు బదులుగా 1, 2 1 2, 2 - 8/3. సో 2 - 8 అంటే ఎంత, ఇక్కడ 6 అంటే -6/3. సో 3 1 3 2. సో మనకు వచ్చింది ఎంత, -2. ఇప్పుడు x yని ఇక్కడ రాద్దాం. 1, -2 ఒక బిందువు వచ్చింది మనకు. అంటే ఈ రేఖీయ సమీకరణానికి మనకు ఒక బిందువు వచ్చింది. ఇప్పుడు ఇంకో బిందువును కూడా మనం కనుక్కోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం 2 ప్రతిక్షేపించుకోవచ్చు, 3 ప్రతిక్షేపించుకోవచ్చు, 4 ప్రతిక్షేపించుకోవచ్చు. ఏదైనా ఒక విలువను మనం ప్రతిక్షేపించుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 4 ప్రతిక్షేపిస్తున్నా చూడండి. అప్పుడు y = ఏమవుతుంది, ఇక్కడ 2కు 2, xకు బదులుగా 4 ప్రతిక్షేపిస్తున్నాం. -8/3కు 3, 2 4 8. సో 8 - 8/3. 8 - 8 అంటే 0, 0/3 అంటే 0. సో x = 4 అయినప్పుడు y విలువ ఎంత వచ్చింది మనకు, 0 వచ్చింది. సో ఇక్కడ ఈ సమీకరణానికి 2 బిందువులు అనేటివి మనకు రావడం జరిగింది. ఒకటి 1 - 2, ఇంకొకటేమో 4, 0. ఈ 2 బిందువులు వచ్చినాయి. ఓకేనా? రైట్. ఇప్పుడు అదే విధంగా దీన్ని కూడా మనం చేయాలి. ఇక్కడ చేద్దాం.
4x మైనస్ 6y ఈక్వల్స్ టు 9. ఇందులో x ఈజ్ ఈక్వల్ టు ఏం ప్రతిక్షేపిస్తే y విలువ వస్తుందనే విషయం మనకు తెలుస్తుంది. చూద్దాం. y ఈజ్ ఈక్వల్ టు ఏంటిది ఇక్కడ 4x మైనస్ 9/6. ఇది y, ఇది x కామా y. ఓకేనా? రైట్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, x ఈజ్ ఈక్వల్ టు 0 ప్రతిక్షేపిస్తున్నా. x ఈజ్ ఈక్వల్ టు 0 ప్రతిక్షేపించినప్పుడు ఏమవుతుందో చూద్దాం. y ఈజ్ ఈక్వల్ టు 4, x అంటే 0 కదా, 0 మైనస్ 9/6. 4 ఇంటూ 0 0, 0 మైనస్ 9 అంటే మైనస్ 9. సో మైనస్ 9/6. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే 3 2 6, 3 3 9. సో మైనస్ 3/2. సో 3/2 మనం ఏ విధంగా రాసుకోవచ్చు అంటే ఇక్కడ 3/2, 3 ఇక్కడ, 2 ఇక్కడ, 2 1 2 1, 2 5 1.5 వచ్చింది. సో మనకి ఇక్కడ 0 అని ప్రతిక్షేపించినప్పుడు x స్థానంలో y విలువ ఎంత వచ్చింది మనకు 1.5. ఏంటది మైనస్లో ఉంది, మైనస్ 1.5 వచ్చిందా. ఇప్పుడు మళ్ళీ ఇంకొక విలువని ప్రతిక్షేపిద్దాం. ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ టు ఏం పెడదాం, x ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు నేను ఎంత పెడుతున్నా 3 4 ఎంత పెడతాం, ఒక 6 పెడతాం. పెట్టినట్టయితే y విలువ ఏమొస్తుందో చూద్దాం. 4 ఇంటూ ఎక్స్కి బదులుగా 6 పెడదాం. ఇది 9/6. ఎంతైనా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. 2 పెట్టవచ్చు, 3 పెట్టవచ్చు, 4 పెట్టవచ్చు. కొంచెం దూరంగా పెట్టినట్టయితే మనకు గ్రాఫ్ పెద్దగా వస్తుంది అనమాట. ఓకేనా? విలువలు దగ్గర దగ్గర తీసుకుంటే గ్రాఫ్ చిన్నగా వస్తుంది, దగ్గర దగ్గర బిందువులు వస్తాయి అనమాట, అంతే. సో 4 6 24 మైనస్ 9/6. 24 నుంచి 9 పోతే ఎంత, 24 నుంచి 9 పోతే ఎంత వస్తుంది మనకు, 15 వస్తుంది. సో 15/6. 15/6 అంటే ఎంత, 3 2 6, 3 5 15, 5/2. సో 5/2 అంటే మనకు వచ్చిన ఆన్సర్ ఎంత, 2.5. సో ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు 6 తీసుకున్నప్పుడు y విలువ 2.5. 6, 2.5. అర్థమైందా? సో ఇక్కడ మనం x విలువను ప్రతిక్షేపించినప్పుడు y విలువ ఎంతో కొంత మనకు వస్తుంది. సో x yని కలిపి ఇక్కడ రాసుకున్నట్టయితే నిరూపకంగా మనం ఆ బిందువుని తీసుకెళ్ళి గ్రాఫ్లో ప్రతిక్షేపిస్తే మనము రేఖని గీయవచ్చు అనమాట. ఓకేనా? అప్పుడు ఆ 2 రేఖలు కూడా పరస్పరం ఏ విధంగా ఉంటాయి, సమాంతర రేఖలుగా ఉంటాయి అనమాట. అవి మనం ఈ విషయాన్ని మనం గ్రాఫ్ గీసి చూద్దాం. ఓకే, రైట్. ఇప్పుడు 2x మైనస్ 3y ఈక్వల్స్ టు 8, 4x మైనస్ 6y ఈక్వల్ టు 9. ఈ రెండింటిని కూడా తృప్తిపరిచే బిందువులు ఏంటివి అంటే ఒకటి 1, -2, ఇంకొకటి 4, 0. ఈ 2 బిందువులు కూడా ఈ సమీకరణాన్ని తృప్తిపరిచేటివి. అదేవిధంగా 4x మైనస్ 6y ఈక్వల్స్ టు 9. ఈ సమీకరణాన్ని తృప్తిపరిచే బిందువులు ఏవి, 0, -1.5, ఇంకొకటి 6, 2.5. ఓకేనా? సో మనం రేఖని గీయాలి అంటే, రేఖీయ సమీకరణాన్ని దీనికి సంబంధించినటువంటి రేఖని గీయాలి అంటే కనీసంగా మనకు కావాల్సినటువంటి బిందువులు ఎన్ని, 2 ఉంటే సరిపోతుంది అనమాట. ఓకేనా? రైట్. ఇది మనకు కావాల్సినటువంటి గ్రాఫ్. ఈ గ్రాఫ్ మీద మనం ఏం చూపించబోతున్నాం, 2 సమాంతర రేఖల్ని గీయబోతున్నాం. ఎందుకు? ఈ రేఖీయ సమీకరణాలు అసంగత సమీకరణాలు. అవి అసంగత సమీకరణాలు ఏర్పరిచేటువంటి రేఖలు ఏ విధంగా ఉంటాయి, సమాంతర రేఖల్ని సూచిస్తుంది అనమాట. ఆ సమాంతర రేఖల్ని మనం గ్రాఫ్ మీద మనం చూపించాలి. ఓకే, రైట్. ఫస్ట్ మనం ఏం చేద్దాం, స్కేల్ గురించి మాట్లాడదాం. x అక్షంపై 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 1 సెంటీమీటర్. ఇది x అక్షం, ఇది y అక్షం. x అక్షం మీద ఇక్కడ నుంచి ఇక్కడికి 1 సెంటీమీటరు. సో మనం తీసుకునే ఏంటిది, 1 యూనిట్. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంకో యూనిట్, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంకో యూనిట్. సో 1 2 3 4 ఈ విధంగా 1 సెంటీమీటర్ని 1 యూనిట్గా మనం విభజించుకోవడం జరిగింది. అదే ఇక్కడ రాసిన 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 1 సెంటీమీటర్. అదేవిధంగా y అక్షం మీద కూడా 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1 యూనిట్. ఓకేనా? 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1 యూనిట్. సో ఈ ప్రమాణాలతోటి మనం స్కేల్ మీద అంటే ఈ యొక్క గ్రాఫ్ మీద మనం ఈ సమాంతర రేఖల్ని మనం గీస్తున్నాం. ఏ విధంగా గీస్తున్నామో ఒకసారి చూద్దాం. 1, -2. 1 అంటే x మీద 1 తీసుకోవాలి, y మీద -2 తీసుకోవాలి. x అక్షం మీద 1 ఏది, ఇది. y అక్షం మీద -2 అంటే కింద. ఈ 2 కలిసే చోటు ఎక్కడ, ఇక్కడ, ఇది. సో ఈ బిందువును మనం రాసుకుందాం 1, -2 అని. 1, -2. ఓకేనా? రైట్. నెక్స్ట్ 4, 0. 4 అంటే ఇది x అక్షం మీద, ఇక్కడ 4, 0 అంటే ఇది. ఈ 2 కలిసే చోటు ఎక్కడ, ఇక్కడ రాద్దాం. 4,
0 వచ్చిందా. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇప్పుడు ఈ రెండింటిని కలిపినట్టయితే మనకు ఒక రేఖ వస్తుంది అనమాట. దీన్ని కలుపుతూ రేఖ గీయాలి. ఇది ఏం రేఖ, ఇది 2x - 3y = 8. 2x - 3y = 8. ఇది ఈ రేఖని సూచిస్తుంది. ఇప్పుడు అదే విధంగా ఈ రేఖను కూడా మనం గీయాలి. ఈ రేఖ సమీకరణాన్ని ఉపయోగించి ఇంకొక రేఖను కూడా మనం గీద్దాం. అదే విధంగా ఉంటుంది చూద్దాం. ఇప్పుడు 0, -1.5 x అక్షం మీద 0 రైట్, y అక్షం మీద -1.5. -1.5 అంటే -1 -2 కు మధ్యలో ఉండేది ఇది. ఓకేనా రైట్, ఇది రాద్దాం. 0, -1.5. ఇంకొక బిందువు 6, 2.5. 6 అంటే ఎక్కడ ఉంది, ఇక్కడ x అక్షం మీద ఇక్కడ. 2.5 ఎక్కడ ఉంది, y అక్షం మీద. 2కి 3కు మధ్యలో ఉంటుంది కదా, 2కు 3కు మధ్యలో ఉండేది 2.5, 2.5. సో ఇది ఇట్లా, ఇది ఇట్లా, రెండు కలిసే చోటు ఎక్కడ, ఇక్కడ. ఇక్కడ రాద్దాం ఏంటిది, 6, 2.5. ఇప్పుడు మనం ఈ బిందువుని మనం కలపాలి. కలిపినాం. సో ఈ రేఖ ఏదైతే ఉందో అది ఈ సమీకరణాన్ని సూచిస్తుంది. అది ఇక్కడ రాద్దాం. 4x - 6y = 9. ఇప్పుడు మీరు గమనించండి, ఈ రెడ్ లైన్, ఈ బ్లూ లైన్ రెండు ఒకదానికి ఒకటి ఏ విధంగా ఉన్నాయి, ప్యారలల్గా అంటే సమాంతరంగా ఉన్నాయి. ఇవి పొడిగిస్తే ఖండించుకుంటాయా, ఖండించుకో. కాబట్టి అసంగత సమీకరణాల జత ఏ విధంగా ఉంటుందంటే అది ఒక సమాంతర రేఖల జతని అది సూచిస్తుంది. ఓకేనా, క్లియర్. నెక్స్ట్ ఇంకొక లెక్క చూద్దాం. నెక్స్ట్ 3/2x + 5/3y = 7. ఇంకొకటి 9x - 10y = 14. ఈ రేఖీయ సమీకరణాల జత, ఇవి కూడా సంగత సమీకరణాల అసంగత సమీకరణాల మనం తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత వాటిని మనం గ్రాఫ్ మీద మనం గీయాలి, రేఖాచిత్రం చూద్దాం. ఇప్పుడు మొదటి రేఖీయ సమీకరణం తీసుకుందాం. 3/2x + 5/3y = 7. ఇది ఒకటోది కదా. నెక్స్ట్ రెండోది 9x - 10y = 14. ఇది రెండోది. ఇప్పుడు ఇది మనకు భిన్నంలో ఉంది. గుణకాలు x యొక్క గుణకము y యొక్క గుణకం ఏ విధంగా ఉన్నాయి, భిన్నాల్లో ఉన్నాయి. ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఈ 7ని ఇక్కడ తీసుకొద్దాం, 14ని ఇక్కడ తీసుకొద్దాం. అప్పుడు మనం ఏ విధంగా రాసుకోవచ్చు, 3/2x + 5/3y - 7 = 0. అంతే కదా. సో ఇది కూడా అంతే రాద్దాం. 9x - 10y - 14 = 0 రాసుకున్నామా. ఇప్పుడు దీన్ని a1x + b1y + c1 = 0తో పోల్చుకుంటే, అంటే దీన్ని మనం దేంతో పోల్చుకోవాలి, a1x + b1y + c1 = 0తో పోల్చుకోవాలి. సో దీన్ని మనం a2x + b2y + c2 = 0తో పోల్చుకుంటే మనకు x యొక్క గుణకాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క నిష్పత్తులను మనం రాసుకోవచ్చు. a1/a2 రాసుకోవాలి. సో a1/a2 = ఎంత, 3/2/9 కదా రైట్. ఇప్పుడు b1/b2 కూడా రాయాలి. b1/b2 అంటే 5/3/-10, 5/3 - 10. ఓకేనా. సో ఈ రెండు సమానమా కాదా చూసుకోవాలి. ఈ రెండు సమానమైతే c1/c2 చేద్దాం. ఒకవేళ ఇవి సమానము కాకపోతే అవి ఖండన రేఖలు అని తెలిసిపోతుంది అనమాట. ఓకేనా రైట్. ఇప్పుడు దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు, 3/2 కింద ఇది హారంలో ఉంది. దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు మనం అంటే, ఇది ఏమి లేకపోతే 9/1 కదా. సో దీన్ని మనం ఇంటూ పెట్టినట్టయితే 1/9గా మారిపోతుంది. ఓకేనా, 3/2కు 3/2. ఈ భాగాహారం తీసేసి గుణకారం పెట్టినట్టయితే, కిందున్నటువంటి విలువ తలకిందులు అవుతుంది. వ్యుత్క్రమము అంటే రెసిప్రోకల్. ఓకేనా, తలకిందులు అవుతుంది అనమాట. ఇప్పుడు 3 1 3, 3 3 9, 1 ఎక్కం 1, 3 2 6 అంటే 1/6 వచ్చింది. ఏంటిది ఇది, a1/a2. అదేవిధంగా b1/b2 కూడా చేద్దాం. సో b1/b2 =
5/3కు 5/3 ఇంటూ ఈ భాగహారం తీసి గుణకారం పెట్టినట్టయితే దీనికి వ్యుత్క్రమం రాయాలి. వ్యుత్క్రమం అంటే ఏంటిది? ఇక్కడ తలకిందులుగా రాయాలన్నమాట. అంటే గుణకార విలోమ అని రాయాలి. గుణకార విలోమం ఏ విధంగా ఉంటుంది? ఇదే విధంగా కదా. సో -10కి గుణకార విలోమం 1/-10 కదా. రైట్. 5 ఒకట్ల 5 రెంట్ల, ఒక ఎక్కం 1, 3 రెంట్ల 6, మైనస్ ఉంది కాబట్టి మైనస్. సో 1/-6 లేదా -1/6 ఇట్లా రాసుకున్న ఒకటే. సో b1/b2 ఈజ్ ఈక్వల్ టు -1/6. ఈ రెండు సమానమా? కాదు. ఇది ప్లస్లో ఉంటే ఇది మైనస్లో ఉంది. ఇది 1/6, ఇదేమో -1/6. ఈ రెండు సమానం కాదు. సో ఇక్కడ రాద్దాం. a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు b1/b2. సో ఇది ఎప్పుడైతే సమానం కాదో మనం c1/c2 చేయాల్సిన అవసరం లేదు. ఇవి ఖండన రేఖలు అని చెప్పి మనకు తెలిసిపోతుంది అనమాట. కావున రాద్దాం. పై రేఖీయ సమీకరణాల జత ఏంటిది? సంగత సమీకరణాల జత. ఎటువంటి సంగత సమీకరణాలు అవి? ఖండన రేఖలు. ఖండన రేఖలను సూచిస్తాయి. ఓకేనా. రైట్. ఇది ఖండన రేఖలు సూచించేటువంటిది ఒక రేఖీయ సమీకరణాల జత. ఖండన రేఖలు సూచిస్తున్నాయి కాబట్టి వాటికి ఉండేటువంటి సాధన ఎంత? ఒక్క సాధన ఉంటుందన్నమాట. కావున వాటికి ఏకైక సాధన ఉండును. ఓకేనా. రైట్. ఇప్పుడు మనం ఆ ఏకైక సాధన ఏంటిదో మనం ఫస్ట్ తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత గ్రాఫ్ మీద మనం రేఖాచిత్రం గీయాలి కాబట్టి కనీసంగా మనకు కావాల్సిన బిందువులు ఎన్ని? 2. సో ఈ ఏకైక సాధన ఏదైతే వస్తుందో ఒక బిందువు, ఆ బిందువుతో పాటు ఇంకొక బిందువును కూడా మనం కనుక్కున్నట్టయితే దీనికి మనం రేఖను గీయొచ్చు. ఈ ఏకైక సాధన అన్నాం కదా. సో ఈ బిందువుతో పాటు ఇంకొక బిందువును కనుక్కున్నట్టయితే దీన్ని కూడా మనం రేఖను గీయొచ్చు. ఆ రెండు రేఖలు మనం గ్రాఫ్ మీద మనం గీసినట్టయితే ఆ రెండు కూడా ఖండన రేఖలు అని చెప్పి మనం తెలుసుకోవచ్చు అన్నమాట. అది ఎట్లనో ఇప్పుడు చూద్దాం. ఓకే. రైట్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ మొదటి సమీకరణం ఉంది కదా, 3/2x ప్లస్ 5/3y ఈజ్ ఈక్వల్ టు 7 ఉంది కదా. సో దీన్ని మనం ఏం చేద్దామంటే కాసాగు తీద్దాం. సో 2 మరియు 3కు కాసాగు ఎంత? 6. కాసాగు 6 కాబట్టి ఆ కాసాగుతో మనం దీన్ని మూడింటిని గుణించినట్టయితే చూడండి ఏమవుతుందో. 6 తీసుకొని 3/2x ప్లస్ 5/3y 6 × 7 అంటే ఎల్హెచ్ఎస్ని ఆర్హెచ్ఎస్ని మొత్తం కూడా కాసాగుతో మనం గుణిస్తున్నాం. 6తో ఎల్హెచ్ఎస్ని గుణిస్తున్నాం, ఆర్హెచ్ఎస్ని కూడా 6తో గుణిస్తున్నాం, అంటే కాసాగుతో గుణిస్తున్నాం. అప్పుడు ఏమవుతుందో చూద్దాం. 6 × 3/2x ప్లస్ 6ను లోపల తీసుకెళ్తే 6 × 5/3y ఇంకా 42. 6 7s 42. ఇప్పుడు 2 ఒకట్ల 2 ముళ్ళ, 3 ఒకట్ల 3 రెంట్ల. ఓకేనా. సో 3 ముళ్ళ 9, 9x, 2 5ల 10, 10y, ఇది 42. ఇప్పుడు చూడండి సమీకరణం ఏ విధంగా మారిపోయిందో. 9x ప్లస్ 10y ఈజ్ ఈక్వల్ టు 42. ఇట్లా చేయొచ్చు. లేదా ఈ సమీకరణాన్ని ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. 3/2x 5/3y ఈజ్ ఈక్వల్ టు 7 ఉంది కదా. రైట్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కాసాగు ఎంత? 6. మీరు మామూలుగా కాసాగు తీసుకున్నట్టే తీసుకోవచ్చు. 2 ఎక్కములు 6 ఎందులో పోతుంది? 3 ఇట్లా పోతుంది. ఆ 3ను పై దాంతో గుణిస్తే 3 × 9 ప్లస్కు ప్లస్. 3 ఎక్కములు 6 ఎందులో పోతుంది? 2లో పోతుంది. ఆ 2ను పై దాంతో గుణిస్తే 2 5ల 10, పైకి y ఈజ్ ఈక్వల్ టు 7. ఇప్పుడు చూడండి 9xకు 9x, 10yకి 10y. ఈ 6 దీన్ని గుణిస్తుంది, లవాన్ని. హారం అనేది లవాన్ని గుణిస్తుంది కదా. సో 6 × 42. ఓకేనా. ఇది కాస్త అక్కడ వెళ్ళిపోయింది, ఇంకా కింద ఏం లేదు. సో 9x ప్లస్ 10y ఈజ్ ఈక్వల్ టు 42 వచ్చిందా. రైట్. సో మనం ఏం చేస్తున్నాం? ఈ సమీకరణాన్ని, ఒకటో సమీకరణాన్ని మనం ఈ విధంగా రూపాంతరం చెందించినాం అనమాట. ఓకేనా. రైట్. సో ఇది ఎన్నో సమీకరణం? ఇది ఒకటోది, ఇది రెండోది అనుకున్నాం కదా. సో ఒకటో దాని నుంచి దీనిని రూపాంతరం చెందిస్తే వచ్చిన సమీకరణం ఏంటిది? 9x ప్లస్ 10y ఈజ్ ఈక్వల్ టు 42. అది రాసేసుకున్నాం. నెక్స్ట్ ఇది బాగానే ఉంది. 9x మైనస్ 10y ఈజ్ ఈక్వల్ టు 14. సో 9x మైనస్
10y ఈజ్ ఈక్వల్ టు 14 కదా. ఇది రెండవ సమీకరణం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సాధించాలి ఏకైక సాధన అని చెప్పుకున్నాం కదా. సో ఏకైక సాధన వల్ల మనకు ఒక బిందువు అనేది ఏర్పడుతుంది. ఏ విధంగా ఏర్పడుతుందో చూద్దాం. చూడండి ఇక్కడ 9x + 10y ఈజ్ ఈక్వల్ టు 42, 9x - 10y ఈజ్ ఈక్వల్ టు 14 కదా. సో ఇది +10y, ఇది -10y. ఏమవుతుంది మనకి ఇక్కడ రెండు క్యాన్సిల్ అయిపోతున్నాయి. సో మిగిలింది ఏంటిది 9x 18x. 18x ఈజ్ ఈక్వల్ టు 4 + 2 6, 4 + 1 5, 56. ఇప్పుడు x విలువ మనం కనుక్కోవాలి. x ఈజ్ ఈక్వల్ టు 56/18. ఓకేనా. ఇప్పుడు చూడండి కొట్టేయండి. ఇక్కడ 2 9 18, 2 2 4, 1 మిగులుతుంది, 2 8 16. ఓకేనా రైట్. ఇప్పుడు 28/9 వచ్చింది. ఇది 3 ఎక్కల్లో పోదు. ఓకేనా 9 ఎక్కల్లో పోతుందా? 9 2 18, 9 3 27, 9 ఎక్కల్లో కూడా పోదు. సో 28/9 అనేది వచ్చింది. ఏంటిది అది? x విలువ 28/9. ఇది భిన్న రూపం. సో భిన్న రూపంలో నుంచి మనం ఎందులోకి మార్చుకుందాం? దశాంశ రూపంలోకి మార్చుకొని రాద్దాం. సో 9 ఇక్కడ, 28 ఇక్కడ. సో 9 3 ఎంత? 27. ఎంత వచ్చింది శేషము? 1. పాయింట్ పెడితే 0, 9 ఎక్కం 9, మళ్ళీ 1 వచ్చింది. పాయింట్ ఉంది కాబట్టి 0, 9 ఎక్కం 9. సో 3.111 ఈ విధంగా వస్తుంటుంది కాబట్టి 3.1 బార్. సో మనం దీనికి సుమారుగా x విలువ ఎంత రాసుకోవచ్చు? 3.1 గా రాసుకోవచ్చు. ఓకేనా రైట్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే x విలువను తీసుకెళ్ళి y లో ప్రతిక్షేపిద్దాం. అప్పుడు y విలువ మనకు వస్తుంది అనమాట. ఓకే. సో ఇక్కడ 9x + 10y = 42 కదా. ఇది సమీకరణం ఇక్కడ రాసుకున్నా. ఇప్పుడు x విలువను తీసుకెళ్ళి ఇందులో ప్రతిక్షేపిస్తే మనకు వచ్చే విలువ ఏది? y విలువ. రైట్. సో 10y = 42. 10y రాసుకున్నా, 42 రాసుకున్నా. ఈ 9x ని అటువైపు తీసుకెళ్తున్నా. సో -9x. ఓకేనా. నెక్స్ట్ y = ఏమవుతుంది ఇక్కడ? 42 - 9x/10 వచ్చిందా. రైట్. ఇప్పుడు y విలువ రావాలంటే x ఉన్న చోట మనం ఏం ప్రతిక్షేపించాలి? 3.1 ప్రతిక్షేపించాలన్నమాట. సో 42 - 9 ఇంటూ x కు బదులుగా 3.1/10. 42 42 మైనస్ 9 ఎక్కం 9, 9 27, 27.9/10. ఇప్పుడు 42లో నుంచి 27.9ని తీసేయాలి. 42లో నుంచి ఏం తీసేయాలి మనం? 27.9ని తీసేయాలి. సో 10 నుంచి 9 పోతే 1, ఇక్కడ 1 ఉంటుంది. 1 నుంచి 7 పోతుందా? పోదు. అప్పుడు 11 ఇట్లకి వెళ్ళి 7 పోతే ఎంత? 3 ఉంటుంది. 3 నుంచి 2 పోతే 1 ఎంత? 14.1, 14.1/10. ఓకేనా రైట్. ఇప్పుడు చూడండి ఇక్కడ 14.1/10 వచ్చింది కదా. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? ఈ పాయింట్ తీసేస్తే కిందికి 0 వస్తుంది. లేదా కింద 0ని తీసేస్తే పైన పాయింట్ ఎడమ వైపు జరుగుతుంది. ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఈ పాయింట్ని మనం అటువైపు జరిపితే, అర్థమైందా? ఈ పాయింట్ని మనం తీసేస్తే కింద 0 వస్తుంది. లేదా కింద 0ని తీసేస్తే పాయింట్ ఇటువైపు జరుగుతుంది. సో మనకు వచ్చిన ఆన్సర్ ఏంటిదంటే 1.41. ఈ పాయింట్ అనేది ఎడమ వైపు జరుగుతుంది. ఎందుకు? కింద ఎన్ని సున్నాలు ఉన్నాయి? ఇక్కడ 1 సున్నా ఉంది. 1 పక్కకు ఎన్ని సున్నాలు ఉంటే అన్ని అంకెలు ఎడమ వైపు జరుగుతుంది అనమాట. పాయింట్ 1 సున్నా ఉంది కాబట్టి 1 అంకె జరిగింది. 1.41. ఏంటిది? ఇది y వాల్యూ. చూడండి x = 3.1, y విలువనేమో 1.41. సో 1.4 రాసుకుంటే సరిపోతుంది. ఇది మనకు ఏకైక సాధన. ఓకేనా రైట్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ సమీకరణం అంటే ఈ సమీకరణానికి ఒక బిందువు, ఇంకొక బిందువు, మరి అదే విధంగా ఈ సమీకరణం ఏదైతే ఉందో దానికి ఇంకొక బిందువు కనుక్కున్నట్టయితే మనకు ఉమ్మడిగా ఉన్నటువంటి బిందువు ఏమో ఇది. రెండింటికి కలిపి ఒకటి వచ్చింది ఖండన బిందువు x, y. ఇప్పుడు మనం రేఖ గీయాలంటే ఏం కావాలి? దీనికి ఒక బిందువు కనుక్కోవాలి, దీనికి ఒక బిందువు కనుక్కోవాలి. కనీసంగా 2 బిందువులు ఉన్నట్టయితే మనం రేఖని గీయొచ్చు. అది ఎట్లా గీయాలి ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఈ 2 రేఖీయ సమీకరణాల జతకి ఏకైక సాధన మనకు వచ్చింది. ఏంటిది అది? x = 3.1, y = 1.4. ఇప్పుడు మనం ఇంకొన్ని బిందువులు మనం కనుక్కుందాం. ఓకేనా
రైట్. ఫస్ట్ ఈ సమీకరణాన్ని మనం ఈ విధంగా రాసుకున్నాం కదా. రైట్. సో ఈ సమీకరణాన్ని ఫస్ట్ మనం తీసుకుందాం. 9x ప్లస్ 10y ఈజ్ ఈక్వల్ టు 42. ఇది మొదటి సమీకరణం. ఈ సమీకరణం ద్వారా మనం ఇంకొక బిందువుని మనం కనుక్కుందాం. ఓకే, ఈ రెండు రేఖీయ సమీకరణాలకు ఏకైక సాధన, ఉమ్మడి సాధన ఏంటిది? అది x ఈజ్ ఈక్వల్ టు 3.1, y ఈజ్ ఈక్వల్ టు 1.4. ఇప్పుడు ఇంకొక బిందువుని మనం కనుక్కుంటున్నాం. ఏ విధంగా? ఈ సమీకరణం తీసుకొని ఈ సమీకరణాన్ని ఈ విధంగా రాసుకున్నాం. ఇప్పుడు ఈ సమీకరణాన్ని ఉపయోగించి మనం x yని కనుక్కోవాలి. ఏ విధంగా? 10y ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే ఈ 42 రాసుకొని ఈ 9xని అక్కడ తీసుకెళ్ళాలి. సో మైనస్ 9x. నెక్స్ట్ y ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఇక్కడ 42 మైనస్ 9x బై ఈ 10 కిందికి వస్తుంది, అంటే ఇక్కడ వస్తుంది. వచ్చిందా? రైట్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఈ సమీకరణానికి y విలువ ఈ విధంగా రాసుకుంటున్నాం కదా. సో ఎట్లా కనుక్కోవాలి? మనము ఇంతకుముందు చేసినట్టుగా 9x ప్లస్ 10y ఈజ్ ఈక్వల్ టు 42. ఈ సమీకరణానికి x విలువను ప్రతిక్షేపించినట్టయితే ఎందులో? yలో. అప్పుడు మనకు x y విలువలు తెలిసిపోతాయి. ఓకేనా? ఇప్పుడు ఇట్లా x y ఇట్లా. ఇప్పుడు x విలువని 0, 1, 2, 3, 4ని ఇందులో ప్రతిక్షేపించినట్టయితే y విలువ మనకు తెలుస్తుంది. తర్వాత x yని ఇక్కడ రాసేసుకుంటే మనకు ఒక బిందువు వస్తుంది అనమాట. ఒక బిందువు ఆల్రెడీ ఉంది, మనం ఇంకొక 2 బిందువులు కనుక్కుంటే చాలు. ఒక బిందువు కనుక్కుంటే సరిపోతుంది. ఫస్ట్ 0 వేస్తున్నాం. x ఈజ్ ఈక్వల్ టు 0 ప్రతిక్షేపించినట్టయితే y ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందో చూద్దాం. 42కు 42 మైనస్ 9 ఇంటూ 0, xకి బదులుగా 0 పెట్టినట్టయితే 9 ఇంటూ 0 0. సో 0 రాసుకోవాల్సిన అవసరం లేదు. 42/10. ఓకేనా? 42/10 అంటే ఎంత? 4.2. అంతేనా? కింద 0 పోతే ఒక అంకె పక్కకు పాయింట్ వస్తుంది, ఒక అంకె పక్కకు పాయింట్ 4.2. సో ఇక్కడ 0 రాసుకొని ఇక్కడ y ఏమో 4.2 ఒకటి వచ్చేసి. ఇప్పుడు ఇంకొకటి తీసుకోవచ్చు, 2 తీసుకుందాం, లేదా 3 తీసుకోవచ్చు, 4 తీసుకోవచ్చు, మీ ఇష్టం. సో y ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందో చూద్దాం. 42 మైనస్ 9 ఇంటూ ఎక్స్కి బదులు ఏం పెట్టాలి? మనం 2 పెట్టాలి బై 10. చూడండి ఇక్కడ 42 మైనస్ 9 2 18, 42 మైనస్ 18, 42 మైనస్ 18 బై 10, 42 మైనస్ 18 బై 10, 42 మైనస్ 18 ఎంత అవుతుందో చూడండి. ఇక్కడ 2 2 4, 3 దగ్గర కొట్టుకుపోతే 2 24, 24/10 అంటే 2.4. చూడండి 2.4 వచ్చింది. సో దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు? 2,2.4గా మనం రాసుకోవచ్చు. సో ఈ సమీకరణానికి, మొదటి సమీకరణానికి బిందువులు ఒకటేమో 0,4.2, ఇంకొకటేమో 2,2.4. తర్వాత ఈ రెండింటి కలిపి ఉమ్మడి సాధన 3.1, ఇంకొకటి 1.4 అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఇది తీసుకుందాం. ఇది కిందిది 9x మైనస్ 10y ఈజ్ ఈక్వల్ టు 14 కదా. సో మైనస్ 10yని అటువైపు తీసుకెళ్తే, మైనస్ 10yని అటువైపు తీసుకెళ్ళిన 14 ఇటువైపు తీసుకొచ్చిన. సో 9x మైనస్ 14 ఇంతే కదా. జస్ట్ ఏం లేదు, మైనస్ 10yని అటువైపు తీసుకెళ్తే ప్లస్ 10y, 14ని ఇటువైపు తీసుకొస్తే మైనస్ 14. సో 9x మైనస్ 14, ఈ మైనస్ 10y అటువైపు పోతే ప్లస్ 10y. ఇప్పుడు y ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 9x మైనస్ 14, ఈ 10 కిందికి వస్తే దీని కిందికి వస్తుంది. వచ్చిందా? రైట్. ఇప్పుడు ఈ సమీకరణానికి ఇది y. ఎట్లా రాసుకోవాలి మళ్ళీ మనం? ఇక్కడ రాద్దాం. 9x మైనస్ 10y ఈజ్ ఈక్వల్ టు 14. ఈ సమీకరణానికి మనం x ఏదో ఒకటి ప్రతిక్షేపించినట్టయితే ఎందులో? yలో. y ఏంటిది? 9x మైనస్ 14/10. అప్పుడు మనకు x, y విలువలు తెలుసు. అంతే కదా. రైట్. xలో మనం ఏదో ఒక విలువను ప్రతిక్షేపించుకుంటూ పోతే y విలువ మనకు వస్తుంది అనమాట. ఆ రెండింటిని కలిపి ఇక్కడ రాయాలి, అది మనకు బిందువు. రైట్. ఇక్కడ నేను ఏం చేస్తున్నా? 0ను ప్రతిక్షేపిస్తున్నాను. సో y ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందో చూద్దాం. 9 ఇంటూ 0. సో 9 ఇంటూ 0 0. 0 రాసుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ మైనస్ 14. సో మైనస్ 14/10. అవునా? సో ఇక్కడ 0 పోతే ఏమవుతుంది? ఇక్కడ మనకు మైనస్ 1.4, ఒక అంకె తర్వాత పాయింట్, మైనస్ 1.4. ఇప్పుడు రెండు కలిపి రాసుకోవాలి. 0, మైనస్ 1.4.
4 ఒక బిందువు ఇది సరిపోతుంది. ఒక బిందువు వచ్చింది సరిపోతుంది, ఎందుకంటే ఉమ్మడి బిందువు ఒకటి ఉంది, ఇంకొక బిందువు అనుకున్నట్టయితే రేఖను గీయొచ్చు. సరే ఇంకొకటి కూడా మనం తీసుకుందాం 2. సో y = ఏమవుతుందో చూద్దాం. 9 × 2 ఇందులో ప్రతిక్షేపించాలి, -14/10. 9 2 18, 18 - 14, 4/10 అంతే కదా. 9 2 18, 18 - 14 ఎంత 4, 4/10. 4/10 అంటే ఎంత చూడండి ఇక్కడ 0.4, 0.4 ఇక్కడ రాద్దాం. 2, 0.4 ఇది వచ్చింది. సో మనకు ఈ రెండు సమీకరణాలని తృప్తిపరిచే బిందువులు ఏవి అంటే ఇక్కడ రాద్దాం. ఒకటి 0, 4.2, 0, 4.2, ఇంకొకటి 2, 2.4. ఓకేనా. ఇంకొకటి 0, -1.4, ఇంకొకటి 2, 0.4 ఇది ఒకటి. తర్వాత ఇదైతే మీకు తెలుసు ఏంటిది, ఇది 3.1, 1.4 అనేటువంటిదేమో ఇది ఉమ్మడి బిందువు అంటే ఏకైక సాధన ఖండన బిందువు. ఇది ఖండన బిందువు 3.1, 1.4 అనేటువంటిది ఖండన బిందువు అనమాట. ఇప్పుడు ఈ బిందువులను ఉపయోగించి మనం ఏం చేయబోతున్నాము అంటే ఇప్పుడు గ్రాఫ్ మీద మనం ఈ ఖండన బిందువులు ఏ విధంగా ఉంటాయి, ఖండన రేఖలు ఏ విధంగా ఉంటాయో మనం ఇప్పుడు గీసి చూద్దాం. 3/2x + 5/3y = 7. సో దీనికి సంబంధించినటువంటి బిందువులు ఏంటివి అంటే దీన్ని తృప్తిపరిచే బిందువులు ఏంటివి అంటే 0, 4.2, ఇంకొకటి 2, 2.4 అని చెప్పి మనం ఇంతకుముందు తెలుసుకున్నాం. అదేవిధంగా 9x - 10y = 14. ఈ సమీకరణాన్ని తృప్తిపరిచే బిందువులు ఏంటివి 0, -1.4, ఇంకొకటి 2, 0.4. ఈ బిందువులు ఈ సమీకరణాలను తృప్తిపరిచే బిందువులు. మరి ఇంతకుముందు మనం తెలుసుకుంది ఏంటిది, ఈ రెండు రేఖీయ సమీకరణాల జతకు ఏకైక సాధన ఒకటి వచ్చింది. ఆ ఏకైక సాధన ఏంటిదంటే 3.1, ఇంకొకటి 1.4. ఇది x, ఇది y. ఇది ఏకైక సాధన. ఎందుకంటే సంగత సమీకరణాలు దీనికి ఏకైక సాధన ఖండన బిందువులు కాబట్టి ఏకైక సాధన ఉంటుందని చెప్పి మనం తెలుసుకున్నాం కదా, అది ఇది. సో ఇప్పుడు వీటిని ఉపయోగించి మనం గ్రాఫ్ మీద ఏ విధంగా మనం ఖండన రేఖల్ని గీయొచ్చు చూద్దాం. ఓకేనా, రైట్. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే స్కేల్ గురించి మనం మాట్లాడదాం. x అక్షంపై 1 యూనిట్ = 1 సెంటీమీటర్. ఎప్పటిలాగే x అక్షం మరి y అక్షం సంబంధించిన ఒక గ్రాఫ్లో ఇక్కడి నుంచి ఇక్కడికి 1 యూనిట్. సో 1 యూనిట్ తీసుకున్నప్పుడు అది 1 సెంటీమీటర్ నిడివిలో 1 యూనిట్ తీసుకున్నాం కాబట్టి 1 యూనిట్ = 1 సెంటీమీటర్. ఇక్కడ కూడా ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్నటువంటి నిడివి ఎంత 1 సెంటీమీటర్. సో 1 సెంటీమీటర్ని మనం ఎన్ని యూనిట్లుగా తీసుకున్నాం 1 యూనిట్గా తీసుకున్నాం కాబట్టి 1 యూనిట్ = 1 సెంటీమీటర్గా y అక్షం మీద కూడా మనం తీసుకున్నాం. సో అదే ఇక్కడ చూపించడం జరిగింది. సో 1 యూనిట్ x అక్షం మీద 1 సెంటీమీటర్, 1 యూనిట్ = 1 సెంటీమీటర్ ఆన్ y యాక్సిస్, y అక్షం మీద. ఓకేనా, ఇది రాసుకున్న తర్వాత లెక్క చేయాలి. ఫస్ట్ 0, 4.2, 0 ఇక్కడ ఉంది, 4.2 y అక్షం మీద 4.2 ఎక్కడ ఉంది అంటే 4 తర్వాత 2 చిన్న గీతలు. సో ఇక్కడ వచ్చిందా, ఇది ఇక్కడ రాసుకోవచ్చు మనం 0, 4.2. ఓకేనా, నెక్స్ట్ 2, 2.4, 2 ఎక్కడ ఉంది ఇక్కడ, 2.4 ఎక్కడ ఉంది పైన, ఇక్కడ నుంచి 4 చిన్న గీతలు 2.4 కాబట్టి 2 తర్వాత 4 చిన్న గీతలు 1 2 3 4. సో ఇక్కడ, సో ఇక్కడ నుంచి మనం ఈ విధంగా, తర్వాత ఇక్కడ నుంచి ఈ విధంగా 2 తీసుకుంటే కలిసే చోటు ఇక్కడ రాద్దాం 2, 2.4. ఇది ఇట్లా తీసుకోవాలి, ఇది ఇట్లా తీసుకోవాలి, 2 కలిసే చోటుని మనం బిందువుగా మనం గుర్తించాలన్నమాట. ఓకేనా, అయిపోయింది. ఈ 2 బిందువులు మనం సూచించడం జరిగింది. తర్వాత దీనికి సంబంధించినటువంటి ఉమ్మడి సాధన అంటే ఖండన బిందువు ఒకటి ఉంది అనుకున్నాం కదా, అదేంటిది 3.1, 1.4 అది కూడా మనం చూపించాలన్నమాట. సో 3.1 ఎక్కడ ఉంది 3 అంటే 3 తర్వాత 1 చిన్న గీత ఇట్లా తీసుకోవాలి. తర్వాత 1.4 1 తర్వాత 4 చిన్న గీతలు తీసుకోవాలి. సో ఇది ఇట్లా, ఇది ఇట్లా, 2 కలిసే చోటు ఎక్కడ అంటే ఇక్కడ. సో రాద్దాం ఏంటిది 3.1, 1.4.
ఓకేనా. ఇప్పుడు దీన్ని 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 కలుపుతూ మనం ఒక గీత గీయాలి, ఒక రేఖని గీయాలన్నమాట. గీసుకున్నట్టయితే ఈ రేఖని దీన్ని సూచిస్తుంది మనకు, దీన్ని అంటే 3/2x + 5/3y = 7 ఈ యొక్క సమీకరణాన్ని అది సూచిస్తుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు మనం దీన్ని గీయాలి. ఇది గీస్తే ఆ రేఖ దీన్ని ఖండిస్తుంది. ఓకేనా. ఎక్కడ ఖండిస్తుంది? ఏకైక సాధన ఎక్కడైతే ఉందో అక్కడే ఖండిస్తుంది అనమాట. అదే ఖండన బిందువు అనమాట. సరే ఇప్పుడు ఏది చూద్దాం. ఒకటి 0, -1.4 అన్నాడు. 0 ఎక్కడ ఉంది మనకు? ఇది 0. -1.4 మైనస్ అంటే కింది వైపు y అక్షం తీసుకోవాలి. 0 తర్వాత సరే 1 తర్వాత 4 చిన్న గీతలు, 1 తర్వాత 4 చిన్న గీతలు, ఇక్కడ ఇది 0, 2 కలిసే చోట ఇక్కడ ఇక్కడ రాద్దాం. 0, -1.4. ఓకేనా. రైట్. నెక్స్ట్ 2, 0.4. 2 అంటే x అక్షం మీద ఇక్కడ 0.4 ధనాత్మకం, సో y అక్షం మీద పైకి తీసుకోవాలి. 0.4 అంటే 0 తర్వాత 4 చిన్న గీతలు, సో ఇక్కడ తీసుకోవాలన్నమాట. 2 ఇట్లా, ఇది ఇక్కడ. ఓకేనా. రైట్. నెక్స్ట్ 3.1, 1.4 మనకు ఆల్రెడీ ఇక్కడ వచ్చింది, సో మూడింటిని కలపాలి మనం. ఇట్లా తీసుకున్నట్టయితే ఇట్లా, సో దీని పేరు ఏం పేరు మనకు? 9x - 10y = 14. ఇది ఇంకొక సమీకరణం. సో ఈ సమీకరణానికి సంబంధించినటువంటి రేఖ ఇది. కాబట్టి ఈ రెండింటిని ఖండించే బిందువు ఏదైతే ఉందో అది ఖండన బిందువు. ఆ ఖండన బిందువుని మనం ఏకైక సాధన అని చెప్పి అంటున్నాం అనమాట. ఓకేనా. రైట్. నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక లెక్క చూద్దాం. నెక్స్ట్ 5x - 3y = 11. ఇంకొకటి -10x + 6y = -22 కదా. సో దీన్ని కూడా మనం చేద్దాం. 5x - 3y = 11 ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు? మనం 5x - 3y, ఈ 11 ఇటువైపు వస్తే -11 that = 0 కదా. సో ఇది కూడా -10x + 6y, ఈ -22 ఇటువైపు తీసుకొస్తే LHS వైపు +22 that = 0. ఇప్పుడు వీటిని మనం a1x + b1y + c1, a1x b1y + c1 = 0తో పోల్చుకోవాలి. దీనిని a2x + b2y + c2 = 0తో పోల్చుకున్నట్టయితే a1 a2, b1 b2, c1 c2లు మనకు తెలుస్తాయి. సో దాని ప్రకారంగా అవి సంగత సమీకరణాల అసంగత సమీకరణాలు తెలుసుకోవచ్చు కదా. చూద్దాం. a1/a2 ఏమవుతుంది? ఇక్కడ a1/a2 అంటే x గుణకాలు 5/-10 కదా. రైట్. నెక్స్ట్ b1/b2 చేద్దాం, అంటే y యొక్క గుణకాలు -3/6. ఫస్ట్ ఈ రెండు చేసిన తర్వాత c1 c2 చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు చూద్దాం. 5 1 5 2 మైనస్ ఉంది, సో -1/2. a1/a2 = -1/2 కదా. సో b1/b2 = ఏమవుతుంది? -3 1 3 2 -1/2. సో ఈ రెండు కూడా సమానం వచ్చినాయి. ఎప్పుడైతే a1/a2 మరియు b1/b2 రెండు సమానం అవుతున్నాయో అప్పుడు c1/c2 కూడా చేయాల్సి ఉంటుంది. c1/c2 చేద్దాం. అప్పుడు మనకేమవుతుంది? ఇక్కడ -11/22. 11 ఎక్కం 11, 11 ఉంటే 22. ఇది కూడా మనకేమొచ్చిందంటే c1/c2 = -1/2. ఇది కూడా అంతే వచ్చింది. సో దీన్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు? a1/a2 = b1/b2 = c1/c2. అన్ని సమానం వచ్చింది. దీని అర్థం ఏంటిదంటే ఇవి సంగత సమీకరణాల జతనే, మరియు ఆ సంగత సమీకరణాలు పరస్పర ఆధారితాలు. పరస్పర ఆధారితాలు అంటే చూడండి, ఇది ఒక రేఖ, ఇది ఈ రేఖ ఎట్లుంటుంది? అది కూడా దీని మీదే ఉంటుంది. ఇట్లా అంటే ఒకదాని మీద ఒకటి ఉంటాయి. సో ఒకదాని మీద ఒకటి ఉన్నాయంటే అర్థం ఏంటిది? ఇది దీనికి అనంతమైన సాధనలు ఉంటాయి. కాబట్టి రాయొచ్చు, పై సమీకరణాల జత
సంగత సమీకరణాలను తెలియజేస్తుంది. ఇవి పరస్పర ఆధారితం. ఇవి పరస్పరం ఆధారితం కాబట్టి వీటి సాధనలు ఏ విధంగా ఉంటాయి? సాధనలు వీటికి అనంతంగా ఉండును. సాధనలు అనంతంగా ఉంటాయి, ఎందుకంటే ఒకదాని మీద ఒకటి రేఖలు కలిసి ఉంటున్నాయి కాబట్టి వీటికి అనంతమైనటువంటి సాధనలు కలిగి ఉంటాయి. ఇప్పుడు వాటి యొక్క సాధనల్ని మనం ఏం చేద్దామంటే, అంటే ఈ రేఖా చిత్రాన్ని మనం ఏం చేద్దామంటే ఒక గ్రాఫ్ గీసి గ్రాఫ్ మీద మనం సూచించాలి. ఓకేనా? రైట్. దానికంటే ముందుగా మనం ఏం చేద్దామంటే బిందువులు కనుక్కుందాం. ఫస్ట్ ఎట్లా కనుక్కోవాలంటే ఫస్ట్ తీసుకుందాం. 5x - 3y = 11 ఉంది కదా. 5x - 3y = 11 కదా. సో -3y అటువైపు తీసుకెళ్దాం. ఈ -3y అటువైపు తీసుకెళ్తే +3y రాసుకున్నాం. ఈ 11 ఇటువైపు తీసుకొస్తే -11 రాసుకుంటున్నాం. చూడండి, 5x - 11 కదా. ఇప్పుడు y ఏమవుతుందంటే 5x - 11, ఈ 3 దీని కిందికి వచ్చేసరికి ఈ విధంగా వస్తుంది. సో y = 5x - 11/3 వచ్చిందా? ఇది ఒకటో సమీకరణానికి సంబంధించి. రెండో సమీకరణానికి ఏ విధంగా ఉంటుందో చూద్దాం. -10x + 6y = -22 కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే -10x అటువైపు తీసుకెళ్దాం. సో 6y = -10x అటువైపు వెళ్తే +10x, ఇది -22. y ఏమవుతుంది ఇక్కడ? ఈ 6 దీని కిందికి వస్తుంది కాబట్టి 10x - 22/6. ఓకేనా? సో ఇది y. సో ఇక్కడ మనం ఈ రెండు కూడా రెండు ఎక్కంలో పోతాయి కాబట్టి కామన్ తీసుకోవచ్చు. 2 5 10 x, ఇది 2 11/6, 2 1 2 3. సో ఇక్కడ మనకి ఏమొస్తుంది? ఇక్కడ 5x - 11/3, ఇది y. ఓకేనా? ఇక్కడ ఇది y. సో ఈ సమీకరణానికి ఇది y, ఈ సమీకరణానికి ఇది y. వచ్చిన తర్వాత ఏం చేయాలి? మనము ఈ సమీకరణాన్ని రాసుకుందాం. 5x - 3y = 11 ఉంది కదా. దీనికి మనం బిందువులని కనుక్కోవాలి. ఎట్లా కనుక్కుంటాము? x, ఇక్కడ y అంటే ఏమొచ్చింది మనకు? 5x - 11/3 వచ్చింది కదా. రైట్. x, y అనేటువంటి బిందువులు వస్తాయి. ఫస్ట్ అది చేద్దాం. x ఏమనుకుందాం? 0 అనుకుందాం. y విలువ ఏమొస్తుందో చూడాలి. సో y ఏమవుతుంది ఇక్కడ చూద్దాం. రఫ్లో చేద్దాం. ఇక్కడ 5x - 11/3 కదా. సో x ఏం పెడుతున్నాం? 0 పెడుతున్నాం. x 0 పెడితే 5 × 0 0. సో -11/3 వస్తుంది అనమాట. సో -11/3ని మనం దశాంశ రూపంలో కూడా మార్చుకొని రాసేస్తే పని అయిపోతుంది కదా. 3 × 9, 2 మిగులుతుంది, పోదు కాబట్టి పాయింట్. 3 6 18, మళ్ళీ 2 కదా. పాయింట్ ఉంది కాబట్టి 0, 3 6 3.66 వస్తుంది. సో -3.6. ఓకేనా? అది రాద్దాం. సో 3.7 అనేటువంటిది అప్రాక్సిమేట్గా దీని వాల్యూ. సో దీన్ని ఏం రాద్దాం? ఇక్కడ రాద్దాం. 0, -3.7. 3.6 ఉంది కాబట్టి ఒకటి పెంచుకొని అప్రాక్సిమేట్గా -3.7గా రాసేసుకుందాం. ఒకటి అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఎంత అనుకుందాం? ఒక 2 అనుకుందాం. ఇప్పుడు y ఏమైతే చూద్దాం. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ 2 ప్రతిక్షేపించుకున్నట్టయితే 5 2 10, 10 - 11/3. 10 నుంచి 11 పోతుందా? పోదు. 11 దగ్గర 10 పోతే ఎంత? 1. పెద్దదానికి ఏం గుర్తుంది? మైనస్ పెట్టుకోండి, ఇక్కడ 3 పెట్టుకోండి. వచ్చిందా? 1/3. దీన్ని కూడా దశాంశ రూపంలోకి మార్చుకోవాలి. ఇక్కడ 3 రాసుకుందాం, ఇక్కడ 1 రాసుకుందాం. పాయింట్ ఇక్కడ 3 0 0 1, పాయింట్ పెడితే 0, 3 3 9. సో ఆన్సర్ ఏమొస్తుంది? 0.333 వస్తుంది అనమాట. సో దీనికి ఏమొస్తుంది? 0.3. అది ఎందులో ఉంది? మనకు మైనస్లో ఉంది కాబట్టి మైనస్. సో 2, -0.3 అనేటువంటిది దీని యొక్క బిందువులు. ఒక 2 బిందువులు కనుక్కుంటే చాలు. నెక్స్ట్ మనం దీనికి బిందువులు కనుక్కుందాం. ఓకేనా? ఇది అయిపోయింది.
నెక్స్ట్ ఈ సమీకరణం తీసుకుందాం. సో మైనస్ 10x ప్లస్ 6y ఈజ్ ఈక్వల్ టు మైనస్ 22. ఈ సమీకరణం తీసుకొని x రాద్దాం. తర్వాత y, దీనికి y ఏమొచ్చింది మనకు 5x మైనస్ 11/3. తర్వాత x కామా y. సో ఒక్క విషయం గమనించాలి, ఇక్కడ ఇవి పరస్పర ఆధారితాలు కాబట్టి ఇక్కడ ఏ విలువలు తీసుకుంటే ఏమైతే వచ్చినాయో బిందువులు, ఇక్కడ 0 తీసుకుంటే 0, ఇక్కడ y విలువ ఏమొచ్చింది 3.7 వచ్చింది, ఇక్కడ 2 తీసుకుంటే మైనస్ 0.3 వచ్చింది. సో బిందువులు ఇక్కడ 0, మైనస్ 3.7, ఇక్కడ 2, మైనస్ 0.3 వచ్చింది. ఇవే విలువలు అక్కడ కూడా వస్తాయి, ఎందుకు పరస్పర ఆధారితాలు కాబట్టి. సో ఫస్ట్ ఇక్కడ 0 తీసుకుందాం. ఇక్కడ 0 తీసుకుంటే మనకు వచ్చే ఆన్సర్ ఏంటిది, y విలువ 3.7 వస్తుంది. ఎందుకు, ఈ రెండు సమీకరణాలు పరస్పర ఆధారితాలు కాబట్టి. రైట్, చూద్దాం y ఈజ్ ఈక్వల్ టు ఏమైతే చూద్దాం. 5 x బదులు 0 పెట్టండి, 5 0 0, ఓకేనా 0. సో మైనస్ 11/3. మైనస్ 11/3 అంటే ఇంతకుముందు మనం ఏం చేసినాం కదా, దశాంశ రూపంలో మారుస్తే ఎంత వస్తుంది మనకు 3.7. ఇది మైనస్. సో 0, మైనస్ 3.7. ఇప్పుడు అదేవిధంగా 2 పెడదాం. ఇక్కడ 2 పెడితే ఏమవుతుంది, y ఈజ్ ఈక్వల్ టు చూద్దాం. 5 2 10, 10 మైనస్ 11 ఎంత, మైనస్ 1. మైనస్ 1/3 అంటే దశాంశ రూపంలో మార్చుకుంటే మనకి ఎంత వచ్చింది, మైనస్ 0.3. ఓకేనా, దశాంశ రూపంలో మార్చుకుంటే. ఇప్పుడు దీన్ని కలిపి బిందువుగా రాద్దాం. 2, మైనస్ 0.3, ఇది ఒకటి వచ్చింది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ సమీకరణానికి సంబంధించినటువంటి బిందువులు, ఈ సమీకరణానికి సంబంధించిన బిందువులు అంటే సంబంధించిన అంటే ఈ బిందువులు దీన్ని తృప్తిపరుస్తాయని అర్థం. ఓకేనా, సో ఈ తృప్తిపరిచే బిందువులను ఉపయోగించి గ్రాఫ్ను మనం గీయాలన్నమాట. ఓకే, గ్రాఫ్ను గీద్దాం. ఇప్పుడు 5x మైనస్ 3y ఈక్వల్స్ టు 11ను తృప్తిపరిచే బిందువులు మనకు వచ్చినాయి. ఏంటివి అవి, 0, మైనస్ 3.7, ఇంకొకటి 2, మైనస్ 0.3. అవే బిందువులు కూడా మైనస్ 10x ప్లస్ 6y ఈక్వల్స్ టు మైనస్ 22. ఈ రేఖీయ సమీకరణాన్ని కూడా అవి తృప్తిపరుస్తున్నాయి, ఎందుకంటే పరస్పర ఆధారితాలని చెప్పి మనం చెప్పుకున్నాం కదా. సో ఇప్పుడు ఆ బిందువులని మనం ఈ గ్రాఫ్ మీద మనం సూచించాలి. సో దానికన్నా ముందుగా స్కేల్ కంపల్సరీ. చూడండి స్కేల్ ఏ విధంగా ఉంది ఇక్కడ గమనించండి. x అక్షంపై ఒక యూనిట్, ఇది x అక్షం, ఇది y అక్షం. x అక్షం మీద ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక యూనిట్, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక యూనిట్ అంటే 2 యూనిట్లు అయింది ఇక్కడికి మొత్తం. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక యూనిట్ అంటే మొత్తం 3 యూనిట్లు అయింది. సో ఇక్కడ నేను తీసుకున్నటువంటి యూనిట్ ఏ విధంగా ఉందంటే 2 గళ్ళు కలిపి ఒక యూనిట్గా తీసుకున్నాం. ఇక్కడ 2 గళ్ళు కలిపి ఒక యూనిట్గా తీసుకున్నాం, మీ ఇష్టం. 3 గళ్ళు ఒక యూనిట్గా తీసుకోండి, 4 గళ్ళని ఒక యూనిట్గా తీసుకోండి, అది మీ ఇష్టం. ఓకేనా, సో పెద్దగా తీసుకున్నట్టయితే మనకు గ్రాఫ్ పెద్దగా వస్తుంది, అంతే, అంతకుమించి ఏం లేదు. ఇప్పుడు నేను ఏం చేసిన అంటే 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 2 సెంటీమీటర్లు. సో మన గ్రాఫ్ పేపర్ మీద ఒక గడి అనేటువంటిది 1 సెంటీమీటర్ అన్నమాట. సో ఇక్కడ నేను 2 గళ్ళు తీసుకున్నా అంటే 2 సెంటీమీటర్లు. ఈ 2 సెంటీమీటర్ల నిడివి ఏదైతే ఉందో అది 1 యూనిట్గా నేను తీసుకోవడం జరిగింది x అక్షం మీద. అదే ఇక్కడ రాసిన 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 2 సెంటీమీటర్స్. ఇక్కడ నుంచి ఇక్కడికి 1 యూనిట్. సో 2 సెంటీమీటర్స్ అంటే ఏంటిది, ఇక్కడ నుంచి ఇక్కడికి 1 సెంటీమీటర్, ఇక్కడ నుంచి ఇక్కడికి 1 సెంటీమీటర్. సో 2 సెంటీమీటర్స్. సో 2 సెంటీమీటర్స్ ఈజ్ ఈక్వల్ టు 1 యూనిట్. అదే నేను ఇక్కడ రాయడం జరిగింది x అక్షం మీద. అదే విధంగా y అక్షం మీద కూడా ఇక్కడ నుంచి ఇక్కడికి 1 సెంటీమీటర్, ఇక్కడ నుంచి ఇక్కడికి 1 సెంటీమీటర్ అంటే మొత్తం ఎన్ని సెంటీమీటర్లు, 2 సెంటీమీటర్లు. సో 2 సెంటీమీటర్లు ఉన్నటువంటి ఈ నిడివి ఏదైతే ఉందో అది నేను 1 యూనిట్గా తీసుకున్నాను y అక్షం మీద. అది ఇక్కడ రాసిన y అక్షంపై 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 2 సెంటీమీటర్స్. ఈ స్కేల్ రాసుకున్న తర్వాత లెక్క చేద్దాం. చూడండి ఇక్కడ మనకు వచ్చింది ఏంటిది, 0, మైనస్ 3.7. ఇది 0, మైనస్ 3.7. y అక్షం మీద మైనస్ అంటే కింది కదా. సో మైనస్ 3.7, మైనస్ 3 తర్వాత 7 చిన్న గీతలు, -1, -2, -3. ఇది -4. సో -3, -4 మధ్యలో ఉంటుంది అనమాట, -3.7 కదా. సో -3 తర్వాత ఎన్ని గీతలు, 7 గీత లెక్క పెట్టి మనం చేయాలన్నమాట. 7 చిన్న గీతలు, 1 2 3 లెక్క పెట్టుకుంటే ఇక్కడ ఉంటుంది అనమాట మామూలుగా. ఓకేనా, రైట్. ఇది రాద్దాం. 0, మైనస్ 3.7. నెక్స్ట్ 2, మైనస్ 0.3. 2 అంటే ఏది, x అక్షం మీద ఇది 2, y అక్షం మీద మైనస్ 0.3. మైనస్ అంటే మళ్ళీ కిందికే. 0, మైనస్ 0.3 అంటే 0.3 అంటే 0 తర్వాత 3 చిన్న గీతలు.
0 తర్వాత మన గ్రాఫ్ పేపర్ మీద 3 చిన్న గీతలు లెక్క పెట్టి రాయాలన్నమాట. ఇక్కడ 3 చిన్న గీతలు అనుకుందాం. ఇట్లా ఇది ఇట్లా తీసుకుంటే ఇక్కడ కలుస్తుంది. సో రాద్దాం 0, -0.3. ఇప్పుడు మనకు 2 బిందువులు వచ్చినాయి. ఈ 2 బిందువులు మనం ఏం చేయాలి? కలపాలి. ఓకేనా? సో ఈ రేఖ ఏంటిది? ఫస్ట్ది అంటే 5x - 3y = 11. దీనికి సంబంధించినటువంటి రేఖ. ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలి? సేమ్ అవే బిందువులు ఉన్నాయి. సో అవే బిందువులు అంటే మళ్ళీ దీని మీదనే అవి వస్తున్నాయి. 0, -3.7 ఇక్కడ, మళ్ళీ 2, -0.3 అది ఇక్కడ కదా. సో దీని మీదనే మళ్ళీ మనం ఇంకొక రేఖను గీసుకుంటాం. ఎల్లో లైన్, దాని మీద మళ్ళీ బ్లూ లైన్ గీయడం జరిగింది చూడండి ఇక్కడ. సో దీని పేరు ఏం పేరు ఇక్కడ? -10x + 6y = -22. సో దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటిది? 2 లైన్స్ కూడా అంటే ఈ 2 రేఖలు కూడా పరస్పర ఆధారితాలు. అంటే ఒకదాని మీద ఒకటి ఏ విధంగా ఉన్నాయి, ఒకటి ఈ విధంగా ఉంది, దాని మీద ఇంకొకటి ఈ విధంగా ఉంది, ఒకదాని మీద ఒకటి కలిసిపోయి ఉన్నాయి అన్నమాట. అందుకే అవి పరస్పర ఆధారితాలు. వాటిని మనం గ్రాఫ్ పేపర్ మీద చూపించడం జరిగింది. ఓకేనా? రైట్.